ఈరోజు నీకున్న సమస్య, నీకున్న కష్టం, అది నీకు కన్నీరు పెట్టిస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, తినకుండా చేస్తుంది, తిన్నప్పటికీ సహించకుండా చేస్తుంది, మానసికంగా నిన్ను నలిపేస్తుంది, క్షోభను పుట్టిస్తుంది. అటువంటి సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు భరిస్తున్న నీకే తెలుసు దాని బాధ ఏమిటో. ఇప్పుడు ఆ బాధలో నుండి బయటికి రావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి? ఆ బాధ నుండి విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. దయచేసి వినండి. ఈ రోజుల్లో మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ధనంతో సంబంధం లేకుండా, అందంతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి కష్టాల గుండా వెళ్తున్నాడు. ఒక విషయం చెప్పంటారా? కష్టాలకు కులంతోనూ, అందంతోనూ, ప్రాంతంతోనూ, జాతితోనూ సంబంధం లేదు. ఆ కష్టము, ఆ సమస్య ఎవరికి దాపరించాల్సి ఉందో అది వారికి దాపరుస్తుంది.